వెల్కమ్ టు ఆరుషి వంగ. ఆరుషికి ఇప్పుడే అలవాటు కావాలని ఇప్పటి నుంచి ఫుడ్ ఇవ్వడం స్టార్ట్ చేశానండి. మెస్సీ అయినా పర్లేదండి, మనం క్లీన్ చేసుకోవచ్చు. బట్ వాళ్ళు నేర్చుకుంటారు ఎలా తినాలి, ఏంటి ఫుడ్ అనేది వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళ చేతులతో తినడం వల్ల. సో అందుకే నేను ఇవ్వడం ట్రై చేస్తాను. మాక్సిమం తన చేతులతోనే తినాలని ట్రై చేస్తాను. తను ఫస్ట్ తిన్న తర్వాత లాస్ట్కి నేను మెల్లిమెల్లిగా పెడుతూ ఉంటా. మొత్తం తినలేదు కదండి, అలా అని ఇక నేను వదిలేయలేను కదా, మెల్లగా తను తింటూ ఉంటే నేను పెడుతూ ఉంటా. అలా అయితే తింటుంది మంచిగా. అదే నేనే ఫస్ట్ టైంకి నేనే పెడతా అంటే తినట్లేదు, తనకి ఇచ్చి నేను తినిపిస్తూ ఉంటే తింటుంది. సో నేను అలానే చేస్తున్నా. మెస్సీ అయినా పర్లేదు, బట్ తను మంచిగా హ్యాపీగా తింటుంది, అదే నాకు చాలు అని. చూడండి ఎలా తింటుందో, కింద మీద పడేసుకుంటూ మూతులకి, చేతులకి, కాలికి, మూతికి, చెంపలకి అంత అంటించుకుంది చూడండి. అయినా పర్లేదు, ఆ డ్రెస్ మొత్తం పాడు చేసుకుంది, బట్ తిన్నది, అదే చాలు. మీ పిల్లలు కూడా ఫుడ్ని ఇలానే మెస్సీగా చేస్తారండి. మెస్సీగా చేస్తే కామెంట్ చేయండి. పేరెంట్స్ కొంచెం ఓపిక ఉంటే పిల్లలు అంత యాక్టివ్గా ఉంటారండి. వాళ్ళకి ఎంత ఫ్రీడమ్ ఇస్తే అంత యాక్టివ్గా అయిపోతారు వాళ్ళు. సో మనము వీలైనంత వరకు వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడానికి ట్రై చేయాలి. ఫ్రీడమ్ మీన్స్ వాళ్ళంతట వాళ్ళు తినడము, వాళ్ళంతట వాళ్ళు ఆడుకోవడము, వాళ్ళంతట వాళ్ళు వాళ్ళ ఓన్ సర్వీస్ చేసుకోవడము, అలా ఇస్తూ ఉంటే, వాళ్ళకి నేర్పిస్తూ ఉంటే వాళ్ళు మెల్లమెల్లిగా నేర్చుకుంటారు. మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి నేర్పించడం వల్ల వాళ్ళు కొంచెం పెద్ద అయ్యాక వాళ్ళకి యూజ్ అవుతుంది అండి. నాకు వీలైనంత వరకు ఆరుష్కి అన్ని బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా, చూద్దాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.